ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మీ ఏజ్ ఎంత అండి? ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు నా ఏజ్ ఇప్పటికి 10 ఏళ్ళు వెనక్కేసుకుంటే 27. ఓకే, ఎలా అనిపించింది మీకు ఎపిక్ చూడడం? ఫస్ట్ పార్ట్ టికెట్స్ కోసం కొట్టుకున్న మర్చిపోలేని జ్ఞాపకం అన్నమాట అది. నైట్ అంతా కూర్చొని టికెట్ల కోసం బుక్ మై షో దండయాత్ర చేసాం నిజంగాని. 2 టికెట్ల కోసం దండయాత్ర అది గుర్తొచ్చింది. అండ్ సెకండ్ పార్ట్కి ఇంకా హెవీగా ఎవరిస్తారు టికెట్లు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా వెళ్ళాలి, ఏం చూడాలి అనే పాయింట్. ఆ 2 జ్ఞాపకాలు మర్చిపోలేని జ్ఞాపకాలు మళ్ళీ ఈ ఎపిక్ ద్వారా మామూలుగా లేదు. నిజంగా అదే చెప్తున్నా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ విడివిడిగా చూడడం వేరు, ఎపిక్ లాగా నిజంగా ఒక ఎపిక్ని చూడడం వేరు. నాకు తెలిసి అయితే ఈ 7 వండర్స్ కాకుండా 8th వండర్గా రాజమౌళి గారి పేరుని ఇచ్చేస్తే బాగుంటుంది. ఎలా ఉంది బ్రో బాహుబలి రీ రిలీజ్? భయ్యా మెయిన్గా చిన్న అన్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఈ టైంలో రావడం. అది తప్పించి రిమైనింగ్ సినిమా రివ్యూ కానీ సినిమా విషయానికి వస్తే ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయినట్టే ఉంది సినిమా అయితే. ఆల్రెడీ మనం ఒక ఈజీగా ఒక 100 టైమ్స్ చూస్తుంటాం ఈ 6-7 ఇయర్స్లో. కొంచెం ఒక 100 టైమ్స్ మనం సినిమా చూసేసి ఉంటాం ఆల్రెడీ. కానీ మళ్ళీ వచ్చి 4 అవర్స్ థియేటర్లో కూర్చుంటున్నామంటే ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన సినిమా విజన్ ఏంటి అనేది అందరికి అర్థమవుతుంది. సినిమాలో చాలా ఎలిమెంట్స్ అంటే 1-2 విడివిడిగా మనం ఏదైతే చూసామో చాలా ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. కొన్ని సాంగ్స్ ట్రిమ్ అయ్యాయి, ఇంకొన్ని సీన్స్ కూడా ఎగిరిపోయాయి. కానీ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎమోషన్ ఉంటుందో ప్రతి సీను అలాగే ఉంది, ఎక్కడ ఇంచు కూడా తగ్గలేదు అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు.